సిఎల్పి సమావేశంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఈ సిఎల్పి భేటీ అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ, భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై ఇందులో కీలకంగా చర్చిస్తా ఉంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తారని ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. 4 అంశాలు ప్రజలకు అందించే క్రమంలో వాటిని ప్రజల్లోకి శాసనసభ్యులు, సాధారణ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా తీసుకుని వెళ్ళాలనే దానిపైన చర్చ జరగడానికి కోసం ఈ సిఎల్పి సమావేశం పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ కేటగిరేషన్ వర్గీకరణ 30 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటిది. నిన్న అంబేద్కర్ గారి జయంత్యుత్సవాల సందర్భంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంత్యుత్సవాల సందర్భంగా మేము అమలు చేస్తూ ముందుకు పోయినటువంటి దాని తీరుతులు ఇంకే విధంగా తీసుకుని వెళ్ళాలనేటువంటి ఒక అంశము. రెండోది భూభారతి చట్టం. గతంలో ధరణి ద్వారా దోచుకున్నటువంటి వైనం, ధరణి ద్వారా ఇబ్బందులు పడుతున్న సందర్భం, ఆ ధరణి స్థానంలో కొత్తగా వచ్చిన భూభారతి చట్టాన్ని నిన్నటి రోజు అమలు చేసిన సందర్భంలో అది కూడా ఏ విధంగా ప్రజలకు తీసుకొని వెళ్ళాలి, ప్రజలకు, రైతులకు దానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పేటువంటి కార్యక్రమం. మరోటి 10 సంవత్సరాలుగా పేదలకు కళ్ళు కాయలుగా కాచేలు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది కూడా ఈరోజు ఇవ్వబోతున్న అంశాన్ని కూడా పేదలకు అందివ్వాలి. అతి తొందరగా వాళ్ళకి నిర్మాణాలు చేపెట్టి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏ విధంగా తీసుకొని పోదామని, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకొని పోవడానికి కోసం ఈ సిఎల్పి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత జరుగుతుంది. వారు ఇచ్చేటువంటి ఆలోచన ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తా ఉన్నారు.